హాయ్ హలో శ్రీ అరుణాచల రిసార్ట్స్లో అయితే మనతో ఒక సార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు అచ్చిని రమేష్. ఎక్కడి నుంచి నేను వచ్చారు? అంబర్పేట హైదరాబాద్ నుండి వచ్చాను. ఓకే సార్. మా మిత్రుడు చేసిండు ఇది ప్రాజెక్టు, కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. గతంలో కొంచెం టైం కుదరక ఈ రోజు రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ రిసార్ట్ చూసి? లొకేషన్ అయితే బాగా నచ్చింది. ఓకే. హైవేకి దగ్గరలో ఉన్నది కాబట్టి మేము మా 8 మంది ఫ్రెండ్స్తో ఇక్కడ చూడడానికి వచ్చాము. ఓకే. చూసినాము, బాగానే ఉన్నది. స్విమ్మింగ్ పూల్ ఉన్నది, రిసార్ట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనే ఆలోచనలో మేము ఉన్నాము. తీసుకుందామని కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. సో సార్ అంటే ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి? ఎమ్యూనిటీస్ ఒకటి స్విమ్మింగ్ పూల్ చెప్పారు, గెస్ట్ హౌస్ చెప్పారు, చిల్డ్రన్స్ పార్క్ చెప్పారు, మిగతా ప్లే గ్రౌండ్స్ ప్లస్ మనకు ట్రీస్, అదే మనకు సంబంధించిన ప్లానెట్స్ అని ఇస్తా అన్నారు. ఒక్కో ప్లాట్కి 10 ప్లానెట్స్ ఇస్తా అన్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్ కూడా వాళ్ళు ఫ్లవర్స్ సంబంధించిన ప్లానెట్స్ కూడా పెడతా అని చెప్పారు. మొత్తం గ్రీనరీ చేస్తా అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది నచ్చి మేము ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తాం. ఇప్పుడు రాబో ఫ్యూచర్లో కూడా తెలంగాణకు వరంగల్ క్యాపిటల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వరంగల్లో ఉన్న పెద్ద సిటీ వచ్చేసి జనగాం. జనగాం ఒక హెడ్ క్వార్టర్ అయ్యే అవకాశం ఉన్నది, పెద్ద మిడిల్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి వెంచర్స్ రేట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ రేట్ పెరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు మంచి సదుపాయాలు ఉంటాయి కాబట్టి తీసుకున్నామని ఆలోచన చేస్తాం.